యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు గమనిస్తే, యోబు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు గమనిస్తే, ఒక అద్భుతమైన మాట యోబు నోట మనం వింటాం. ఒక అద్భుతమైన మాట యోబు నోటన మనం వింటాం. ఏంటా మాట అని అంటే, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పాలి. దేవుడు అన్యాయము చేశానని చెప్పలేదు. ఎలాంటి స్థితిలో ఈ మాట మాట్లాడుతున్నాడు అని అంటే, వాక్యాన్ని మీరు మొదటి వచనం చదువుకుంటూ వస్తే మనకు సవివరంగా అర్థమవుతుంది. 19వ వచనాన్ని మీరు గమనిస్తే, గొప్ప సుడిగాలి అరణ్య మార్గము వచ్చి ఆ ఇంట నాలుగు మూలను కొట్టగా అది యవ్వనుల మీద పడినందున చనిపోయిరి. దానిని నీకు తెలియజేటకు నేనొక్కడినే తప్పించుకొని ఉన్నాను అని ఒక సేవకుడు వచ్చి తన కుమార్తెల యొక్క చావు వార్తను చెప్పాడు. అప్పుడు యోబు పైకి లేచి ఏం చేస్తున్నాడో తెలుసా? వస్త్రములు చింపుకొని తలదెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగ నమస్కారం చేసి, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరునై వచ్చేది, నీ దిగంబరునై ఎక్కడికి తిరిగి వెళ్ళదను, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను అని ఆయన నామమునకు స్తుతి కలుగునుగా. కానీ ఏం చేస్తున్నాడు తెలుసా? బోడు గుండెతో, అంటే తన యొక్క వెంట్రుకలను క్షవరము చేయించుకొని బాధతో వేదనతో కళ్ళ ముందు చనిపోయిన కుమారుల యొక్క మరణ వార్త విన్న తర్వాత భయంకరమైన గుండె పగిలే వేదనలు అంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు చూడలేదా? నా నీతి చూడలేదా? నా యథార్థత చూడలేదా? నా కడుపుని ఎందుకు ఇంత భయంకరమైన వేదన కలుగు చేశాడు? నా కడుపుని ఎందుకు ఇంత భయంకరమైన గాయాన్ని కలుగు చేశాడు అని అనకుండా ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవాయే తీసుకున్నాడు. నా జీవితంలో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, నాకున్న సంతానము పోయింది, అయినా ప్రభువుకే స్తోత్రము కలుగునుగాక. ఆయన నా జీవితంలో ఇంకా నేను కలిగి ఉన్నాను, ఆయన మాత్రం నన్ను విడిచిపెట్టలేదు అని ఈ సంగతులను బట్టి ఎప్పటికీ ఎన్నటికీ పాపము చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రెండు చేతులెత్తి హల్లెలూయా. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరుడా, చాలామంది ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్నప్పుడు, గాయపరచబడినప్పుడు, గాయాలు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితులు అయినప్పుడు 2 సంఘటనలు జరుగుతాయి. అదేంటి తెలుసా? మనమైనా బాధతో వేదనతో ఏం చేస్తాం? దేవుడు నాకు కార్యం చేయలేదేంటని దేవుడిని మనం ఏం చేస్తాం? తప్పుపడతాం, లేదా దేవుని తిట్టడం మొదలు పెడతాం. లేదు అని అంటే ఇంకోటి కూడా జరగవచ్చు. ఏంటి తెలుసా? దేవుణ్ణి నువ్వు ఎంత అర్థం చేసుకుని పోన్లే, ఒకవేళ దేవుని చిత్తం కాలేదు నువ్వు ఓర్చుకున్నా, బయట వ్యక్తులు ఏం చేస్తారు తెలుసా? నువ్వు తిట్టమని నిన్ను ప్రోత్సహించి మరి తిట్టించడానికి ప్రయత్నం చేస్తారు. యోబు జీవితంలో కూడా అదే జరిగింది. 3 స్నేహితులు వచ్చారు, యోబును తిట్టారా లేదా? తిట్టారు. యోబును తిట్టమని ఏం చేశారు? ప్రోత్సహించారు. సొంత భార్య ఏం చేసింది? చెప్పండి, ఏం చేసింది? దేవుణ్ణి తిట్టమని ఏం చేసింది? ప్రేరేపించింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా సందర్భాల్లో మన బ్రతుకుల్లో కూడా అంతే. అన్నీ ఉన్నప్పుడేమో మనల్ని చూసి అసూయ పడతారు, ఏమీ లేకుండా కష్టాలు పాలవుతూ ఉంటే మనల్ని విమర్శించి ఇంకా కృంగదీస్తారు. ఎప్పుడైనా మీరు గమనించారా? గోతులో పడిన వాడిని పైకి లాగితే మేలు జరుగుతుందా? గోతులో పడిన వాడి మీద 4 రాళ్ళు వేస్తే మీద వేస్తే ఇంకా బాగుంటుందా? చెప్పరేంటండి? సర్వసాధారణంగా ఎలా ఉంటుంది తెలుసా? గోతులో పడినవాడు అసలే ఏడుస్తూ ఉంటే, వాడు ఆ గోతులో కూర్చొని భోజనం చేస్తున్నాడు అనుకో, ఆకలేసింది, వేదన వచ్చింది, సరే ఇంత ముద్ద దొరికిందని తింటున్నాడు అనుకో, అప్పుడు ఏమంటారు తెలుసా? ఈ గోతులో పడినా కానీ ఇంకా తిండి సావలా, ఇంకా తింటానే ఉన్నాడా? వీడికి ఇంత అవసరమా? ఆ గోతులు వీడికి బిర్యానీ అవసరమా? ఆ గోతులు వీడికి చెప్పరేంటండి బట్టలు అవసరమా? ఆ గోతుల వీడికి ఇవన్నీ అవసరమా అని గోతులో పడిన వాడిని మరీ ఏం చేస్తారు? ఎక్కువ చెప్పరేంటండి? ఇంకా విమర్శిస్తారు, ఇంకా గాయపరుస్తారు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడు, ఒక మాట చెప్తాను వినండి. దేవుడు మనకు ఏది అవసరమో, ఏ సమయం ఇవ్వాలో ఆయనకి తెలుసు. అర్థమైందా? ఏది అవసరమో, ఏ సమయం ఇవ్వాలో ఆయనకు చెప్పాలి, తెలుసు. దేవుడు అనుమతి లేకుండా ఏది మనకు ఇవ్వట్లేదు. ఆయన ఇస్తున్నాడు కనుకే మనం అనుభవిస్తున్నాం. ఆయన ఇవ్వకపోతే చెప్పండి, ఆయన ఇవ్వకపోతే. ఈరోజు ఒక మాట విన్నాను నేను. జస్ట్ వచ్చేటప్పుడు సహోదరుడు కారులో ఒక మాట చెప్పాడు, చాలా వేదన అనిపించింది.
ఎందుకు వేదన అంటే, నేను కలిసి చదివిన ఒక సహోదరుడు చనిపోయాడనే మాట విన్నాను. నాతో కలిసి చదువుకున్నాడు. వాడు మాకన్నా ఒక 2-3 సంవత్సరాలు పెద్దవాడు అనుకుంటా. వేరే స్కూల్స్లో చదివి వచ్చాడు. చిన్నప్పుడు గెడ్డం మాస్టర్ స్కూల్లో నాతో కలిసి చదువుకున్నాడు. చాలాసేపు నేను అసలు ఆ మాట విన్న తర్వాత నాకు ఆ బాధ ఆ మనసులోంచి పోలా. ఎందుకంటే వాడు అప్పుడు బాగా లావుండేవాడు, ఎత్తుండేవాడు మాకన్నా. ఏదన్నా మంచి కూర తీసుకెళ్తే ఏం చేసేవాడు తెలుసా? ఎవరా అని లాక్కుని మరి తినేసేవాడు మా దగ్గర. అవన్నీ గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు చాలాసేపు గుర్తుకొచ్చింది. వాడు మరణించిన రీతిని చెప్పినప్పుడు నా గుండె నిజంగా పగిలిపోయింది. రైలు పట్టాల మీద పడిపోయి చనిపోయాడంట, చిందరవందరైపోయి. చాలా వేదన అనిపించింది. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఆ సహోదరుడికి ఏమీ లేదు, జీవము లేదు. ఈ రోజున నేను కారులో వస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో నలిగే స్థితి, ఎన్నో బాధలు, ఎన్నో వేదనలు ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి. కానీ స్టిల్ ఆయన బ్రతికిస్తూనే ఉన్నాడు. ఆయన నాకు ఆయుష్నిచ్చాడు కనుక ఇంకా నేను భూమి మీద ఉండగలిగాను. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, ఏ రోజు ఏది ఇవ్వాలో దేవునికి చెప్పండి. ఈరోజు రోగం వచ్చిందని, ఈరోజు వేదన వచ్చిందని, ఈరోజు అప్పు ఉందని, ఈరోజు భయంకరమైన గాయమైందని మీ జీవితాల్లో కంగారు పడకండి. నీకు ఎప్పుడుకు ఏది కావాలో ఆయనకు చెప్పండి తెలుసు. ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో ఆయనకు ఇచ్చినప్పుడు దాన్ని అనుభవిస్తూ స్తుతించండి. అంటారు చాలామంది, ఏమని తెలుసా? అవసరమా, వీళ్ళకి ఇది అవసరమా, లేకపోతే ఇప్పుడు నవ్వడం అవసరమా, లేకపోతే ఇప్పుడు ఇది అవసరమా, అది అవసరమా అని విమర్శించవచ్చు. కానీ దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు దాన్ని అనుభవించావు. నమ్మకంగా దేవుణ్ణి మాత్రం వదిలిపెట్టకండి. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, విమర్శించేవారు కాదు రేపొద్దున నీతో తీర్పులో ఉండేది. నిన్ను ఏడిపించేవారు కాదు రేపొద్దున నీతో తీర్పులో ఉండేది. ఎవరో తెలుసా? సజీవుడైన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అగాధములో కూడా నీతో ఉండి పరలోక రాజ్యములో నిన్ను నిలబెట్టగలిగిన వాడు. 2 చేతులైతే హల్లెలూయా. అందుకోసమే నడిపించే దేవుడు, విడిపించే దేవుడు, నలిగిన స్థితిలో నిన్ను కాపాడే దేవుడు నీకుంటే చాలు. ఎవరు మన తోడొచ్చినా రాకపోయినా, నా ప్రియ తమ్ముడు, చెల్లి, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎవరు నీతో మాట్లాడకపోయినా, ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, ఆఖరికి వ్యవస్థలు నీకు వ్యతిరేకంగా తిరిగినా, ఆఖరికి నీ గురించి భయంకరమైన చెడ్డ మాటలు మాట్లాడుతూ నిన్ను నిందించాలని ప్రయత్నం చేసిన, ఒక మాట చెప్తాను వినో, రేపు ఖచ్చితంగా ఒక రోజు ఉంటుంది, నిన్ను విమర్శించిన వారు, నీ గురించి మాట్లాడిన వారు, నీ మీద నింద వేసిన వారు ఖచ్చితంగా సిగ్గుపడి తలదించుకొని ఏడ్చే రోజు ఒక రోజు ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది. 2 చేతులైతే హల్లెలూయా. నువ్వు ఎప్పుడు వారికి హాని చేయకపోవచ్చు, ఎప్పుడు వారిని తిట్టకపోవచ్చు, ఎప్పుడు వారిని బాధ పెట్టకపోవచ్చు, ఎప్పుడు వారికి ఏ ఇబ్బంది నువ్వు కలుగు చేయకపోవచ్చు. కానీ నీ వెనకబడి నిన్ను వెంటాడుతున్నారుగా మాటలతో, నేను వెనకబడి నేను బయటకు లాగాలని ప్రయత్నం చేస్తున్నారు కదా. కంగారు పడకో, నేను సేవించే దేవుడు నీతో ఉన్నాడు. ఆయన తప్పకుండా నిన్ను నిలబెడతాడు. అవమానాలని ఆశీర్వాదాలుగా మార్చే దేవుడు. ఎంత నలిగినా పర్లా బాధపడకు, ఎంత వేదన పడినా పర్లా బాధపడకు. ఒక రోజు రాబోతుంది. యోబు నలిగాడు, ఆఖరికి ఆరోగ్యమంతా పోగొట్టుకున్నాడు, ఆఖరికి భయంకరమైన బూడిదలో కూర్చున్నాడు. ఆ బూడిదలో కూడా సుఖంగా ఉండనివ్వలా. ఒక ప్రక్క గాయపరిచే మంటొచ్చే కురుపులు ఒక ప్రక్క, గాయాలు ఒక ప్రక్క, ఆ తర్వాత ఆ గాయాలు అనుభవిస్తూ మంటను అనుభవిస్తూ ఉంటే అంతకన్నా గుండెను మండించే మాటలు ఒక ప్రక్క, తోటాలలాగా పేలే భయంకరమైన నిందలు ఒక ప్రక్క, స్నేహితుల రూపంలో, దగ్గర అయిన వారి రూపంలో, కట్టుకున్న వారి రూపంలో, బంధువుల రూపంలో, రక్త సంబంధాల రూపంలో, అలాగే చుట్టుపక్కల వారి రూపంలో. అందుకని అన్నాడు, జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వాక్యాన్ని మీరు గమనిస్తే, నాలో కలిగిన వేదన, నాలో కలిగిన మంట నన్ను కాల్చేస్తుంది ప్రభువా అని భయంకరంగా మొర్రపెట్టాడు. గాయాల గురించి ఎప్పుడు యోబు గ్రంథాన్ని చదవండి, తన పడుతున్న అనారోగ్యం విషయంలో తను ఎప్పుడు బాధపడినట్లుగా మనం చూడం. నా గాయాలు నన్ను కాల్చివేస్తున్నాయి అనలా, నా గాయాలకు మించిన మాటలు నన్ను ఏం చేస్తున్నాయి తెలుసా? భయంకరంగా కాల్చేస్తున్నాయి. ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో నిందలు, అవమానాలు కాల్చేస్తున్నాయి. చాలామంది అనుకుంటున్నారు, ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏంటి నిందలు,
ఏంటి అవమానాలు? ఇంకెంతకాలం 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 నేను ఓర్చుకోవాలి, నేను పడాలి. నా బ్రతుకంతా ఇక అవమానాలైనా, నా బ్రతుకంతా నిందలైనా, నేను దీనికోసమే పుట్టానా, నేను ఎవరికొకరితో అనిపించుకోవడానికి నేను బ్రతుకుతున్నానా అని చాలామంది వేదన పడుతున్నారు. నా ప్రియ తమ్ముడు, చెడు ప్రియ సహోదరి సహోదరుడు, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఉన్నాయి నీ జీవితంలో విడుదల కలిగిన రోజులు. నువ్వు పడ్డావు, గాయపడ్డావు. సంవత్సరాలు జరుగుతూ ఉండగా కష్టాలు, నష్టాలు, నిందలు, అవమానాలు నిన్ను కాల్చివేస్తూ ఉండగా, కొలిములో కాల్చివేస్తూ ఉండగా, నిన్ను నలిపేస్తూ ఉండగా, యోబులాగా నువ్వు ఓర్చుకుంటే, యోబులాగా ఆయన స్తుతిస్తూ ఉంటే, యోబులాగా అవమానము తర్వాత దేవుని స్తుతిని నీ నోట ఉంచుకోగలిగితే, నీ జీవితములో దేవుడు నిలబెట్టి రెట్టింపు ఆశీర్వాదాన్ని, ఘనతను ఆయన నీకు నిండుగా మెండుగా ఇవ్వబోతున్నాడు.